ఏంటి డైరెక్షన్ చేయాలి అనేది ఎక్కడ మీరు నేర్చుకోలేదు, ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలకెళ్ళినప్పుడు ఏ డైరెక్టర్ ఎట్లా చేస్తాడు సుకుమార్ గారు గాని, వీళ్ళు గాని వీళ్ళ దగ్గర చేసున్నారు తేజ గారి దగ్గర. వీళ్ళ దగ్గర చూడటమేనా? ఏ స్కిల్సా? లేకపోతే దీనికి మీ స్టోరీ మీద వర్క్ చేయటం గాని, దర్శకత్వం అనేది ఎలా తెలిసింది మీకు? మీరు చెప్పిన దాంట్లో ఏంటంటేనే ఈ 80, 85 సినిమాలు చేసిన ఇదొకటుంది. హ్మ్. 2 ఈ 'జబర్దస్త్' లాంటి కార్యక్రమాలు చేసినప్పుడన్నా హ్మ్. ఒక ఒక 15 నిమిషాలు సింగిల్ షాట్ అది. అవును. అందరూ ఏమనుకుంటారంటే కట్ చేసి చేస్తున్నారేమో హ్మ్. అనుకుంటారు. ఒక స్క్రిప్ట్ రైటర్‌తో కూర్చొని ఒక టీమ్ లీడర్‌గా రాసుకున్నప్పటి నుంచి హ్మ్. ఓ షార్ట్ డివిజన్ వచ్చేస్తది. హ్మ్. వాళ్ళు కెమెరాలు పెట్టి ఎలా తీసినా కూడా ఎవరి ఎంట్రీలేంటి, హ్మ్. ఎవరి డైలాగ్ తర్వాత ఎవరు మాట్లాడాలనేది హ్మ్. ఆ రోజే మనం ప్రాక్టీస్‌లో అందరికీ చెప్తాము. ఓకే. నీ డైలాగ్ తర్వాత నీ డైలాగు, నీ డైలాగ్ తర్వాత నీది ఇది మార్క్. హ్మ్. హ్మ్. ఇక్కడికొచ్చి చెప్పాలి. కెమెరా ఫేసింగ్‌లో చెప్పాలి. హ్మ్. ఒకవేళ ఇటైతే ఓవర్‌లాప్ అయిపోతది. హ్మ్. ఇలాంటివి కూడా నాకు దర్శకత్వానికి హెల్ప్ చేసింది. సెల్ఫ్. నేనెప్పుడు కూడన్నా ఏదైనా సెట్‌కెళ్ళిన తర్వాత అప్పట్లో క్యారీ వ్యాన్స్ అనేవి గూడా లేవు. ఇయొచ్చి కూడా లేదు. 10 ఏళ్ల నుంచి అవును. ఉన్నాయి. మహా చెప్తే 5 ఏళ్ల నుంచి ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అవును. ఆర్టిస్ట్‌లకి అందరికి ఇవ్వడానికి. హ్మ్. నేను ఆ మానిటరు కూర్చొని ఆయన ఒక సీన్ ఒక డైరెక్టరు డీల్ చేసే విధానం ఉంటుంది. హ్మ్. కొన్నిసార్లు ఏంటంటే ఇది థియేటర్‌లో పేలుతదా? హ్మ్. అని ఒక డౌట్ ఉంటుంది. అవును. కానీ మనకి తెలియకుండా ఆ సీను థియేటర్‌లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పే చేయొచ్చు. అవును. ఓహో! ఇందుకు ఇలా తీసినందుకు అది పే చేసిందనమాట ఓకే. అని కొన్ని విషయాలు. హ్మ్. తర్వాత ఎమోషన్స్ చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఎమోషన్స్ సీన్ డీల్ చేసేటప్పుడు హ్మ్. అంటే ఏ లెన్స్ ఏస్తే ఎలా క్యాప్చర్ అవుతుంది? ఓకే. ఇప్పుడు నేనేం నమ్ముతానంటే జనాలని థియేటర్‌లో కూర్చున్న జనాలకి ఆ డైలాగ్ వెళ్ళాలి అంటే, హ్మ్. వాళ్ళందరినీ కూడా ఒక ట్రాలీ మూవ్‌మెంట్‌తోనే క్యాప్చర్ చేయగలము ఓకే. అని అనిపిచ్చింది. హ్మ్. లేదు పక్కన వ్యక్తికి చెప్తున్నాడంటే అదొక స్టడీ ఫ్రేమ్‌గా పెట్టాలి. ఓకే. ఇలా చిన్నయి నేను అనుకుంటూ ఉండేవాడినన్న. ఎప్పుడు? నెక్స్ట్ మనం ఎప్పుడైనా చేస్తే ఈ జాగ్రత్తలు పడాలి అని. ట్రాలీ ఒకటి, స్టడీ ఫ్రేమ్స్ ఒకటి. స్టడీ ఫ్రేమ్ ఒకటి, జిమ్మీ ఎలా వర్క్ చేస్తది. హ్మ్. అసలు మన కన్ను 180 డిగ్రీసే చూస్తది. హ్మ్. కాబట్టి సినిమా కూడా 180 డిగ్రీస్‌లోనే ఉండాలి. ఓకే. కానీ కథను మాత్రం 360 డిగ్రీస్‌లో ఆలోచించాలి సూపర్. ఆ! ఆ! అని హ్మ్. అనుకునేవాడినన్న. దీనికి నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తాను అనుకోలా. హ్మ్. ఇయన్నీ నేర్చుకుందాం. హ్మ్. కెమెరా గురించి తెలుసుకుందాము, స్క్రిప్ట్ తెలుసుకుందాము, ఈ 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుందాం అనేది హ్మ్. హ్మ్. నాకు ఇండస్ట్రీకొచ్చినప్పటి నుంచి ఉంది. ఓకే. కాపోతే ఈ సినిమా 'శివప్రసాద్ యానాల్' గారు 'విమానం' సినిమా డైరెక్టరు హ్మ్. 2 కథలు ఆయన దగ్గర చాలా కథలున్నాయి. హ్మ్. దాంతో పాటు బాగా నచ్చిన కథలు 'విమానం' ఒకటి, అప్పటికి పేరు పెట్టని 'రామం రాగం' ఒకటి. ఓకే. ఈ కథ నాకెందుకో ఆ క్యారెక్టర్ బాగా టెంప్ట్ చేసింది. హ్మ్. అంటే ఈ ఇప్పటివరకు నేను ఆ క్యారెక్టర్‌ని చూడలేదు. హ్మ్. ఇలా కూడా బిహేవ్ చేస్తారా? హ్మ్. ఏంటి ఈ క్యారెక్టర్ మనం పే చేస్తే మనకి ఆర్టిస్ట్‌గా ఎన్నో హ్మ్. సినిమాలు చేసినా కూడా హ్మ్. నువ్వేమేం సినిమాలు చేసావంటే 'భీమిలి కబడ్డీ జట్టు', 'రాజుగారి గది', 'పిల్ల జమీందారు', 'భాగమతి' ఇట్లా చెప్పుకుంటూ అవును. ఎళ్తూ ఉన్న పరిధిలో హ్మ్. అన్నీ ఒకటే కామెడీ సినిమాలే చెప్తున్నావేంటి? నువ్వు డిఫరెంట్‌గా ఏం చేశావు? హ్మ్. అని నా పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే, ఇదిగో మా డ్యాడీ ఈ సినిమా గూడా చేశాడు. హ్మ్. ఇలాంటిది గూడా టర్న్ చేసి చేశాడు మా డ్యాడీ. హ్మ్. ఎమోషన్ గూడా పండించాడు మా డ్యాడీ అని చెప్పుకోవాలి. హ్మ్. ఆ ఒక తృప్తి ఉండాలి యాక్టర్‌గా. హ్మ్.